పూరా లోకల్ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు దేహ దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. జూలపల్లి మండల కేంద్రంలో స్వర్గీయ దారబోయిన లింగయ్య యాదవ్ స్మారకార్థం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ క్రీడలను ప్రారంభించారు. వాలీబాల్ పోటీల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను స్థానిక క్రీడాకారులు ఘనంగా సన్మానించారు. జూలపల్లి మండలం క్రీడాకారులకు నిలయమని ఎమ్మెల్యే కొనియాడారు. ఇక్కడ నుండి అనేక మంది క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాలో పోలీస్ తదితర ఉద్యోగాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. మారుమూల ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు క్రీడా నైపుణ్యాన్ని పెంచుకొని రాష్ట్ర జాతీయ స్థాయిలో వారి నైపుణ్యాన్ని చాటి చెప్తున్నారని కొనియాడారు. క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని విజయ రమణారావు తెలిపారు. వాలీబాల్కు పుట్టినిల్లు జూలపల్లి. మరి ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి మంచి మంచి క్రీడాకారులను జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయి క్రీడాకారులను అందించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఈ జూలపల్లి ప్రాంతం. మరి ఇక్కడ కానీ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి సోదరుడు గంగాధర్ కానీ, మరి నాకు తమ్ముడు చాలా దగ్గర, వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు, హనుమంత్ సింగ్ కానీ ఇట్లా చాలామంది చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వాలీబాల్ క్రీడాకారులను అందించినటువంటి చరిత్ర ఉన్నటువంటి గ్రామం జూలపల్లి గ్రామం. మరి ఇవాళ కూడా జిల్లాలో ఎక్కడ టోర్నమెంట్ జరిగినా, ఎక్కడ టోర్నమెంట్ నిర్వహించినా మరి ఆ జూలపల్లి జట్టు అనేది అక్కడ ఆ టోర్నమెంట్లో ఉంటుంది. ఫస్టా సెకండా ఏదో ఒక ప్రైజ్ వచ్చే విధంగా మరి ఇక్కడ ఎక్కడికి టోర్నమెంట్ వెళ్ళినా ఇక్కడ క్రీడాకారులు పోటీ పడి నెగ్గడం అనేది మరి చాలా సంతోషకరం. ఇవాళ ఏదైతే గతంలో మన తల్లిదండ్రులు ఏమన్నారంటే ఆటలాడే పిల్లలను వాటి చదువు ఖరాబ్ అవుతూ ఉంది, మీరు ఆటలాడి అనవసరంగా జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దని చెప్పేటువంటి రోజు. కానీ ఇవాళ వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, మిగతా అన్నిటి, ఖోఖో కానీ ఇలా లీగ్ టోర్నమెంట్లు నడుస్తూ ఉన్నాయి. ఈ లీగ్ టోర్నమెంట్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుండి మరి క్రీడాకారులకు కూడా ఒక గుర్తింపు వచ్చింది. ఇవాళ మారుమూల ప్రాంతం నుంచి వెళ్ళి, ఒక వ్యవసాయం చేసుకునేటువంటి కుటుంబం నుంచి వెళ్ళి, ఒక కూలీ చేసుకునేటువంటి కుటుంబం నుంచి వచ్చి కూడా ఇవాళ పెద్ద పెద్ద వాలీబాల్ క్రీడాకారులు ఎదిగి ఇవాళ లీగులలో ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం వచ్చింది. మరి ఉంటే వెంకటేష్ మంచి లిఫ్ట్ ఇస్తూ ఉండే, గంగా లిఫ్ట్ ఇచ్చేది, షాట్లు కొట్టేది. అంటే వాళ్ళు కూడా ఇవాళ ఈ క్రీడతోనే కానిస్టేబుల్ అవకాశం దొరికింది. అట్లా చాలామంది దొరికిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీకున్నటువంటి క్రీడాకారులకు స్థానిక శాసనసభ్యునిగా తప్పకుండా నా ప్రోత్సాహం ఉంటుంది. మీరు ఏ క్రీడాకారునికి దాంతోపాటు ఖోఖో కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు అనుకుంటా ఈ మధ్యలో ఇక్కడ ఖోఖో క్రీడాకారులకు కూడా. మరి ఖోఖో క్రీడాకారులైనా, వాలీబాల్ క్రీడాకారులైనా, కబడ్డీ క్రీడాకారులైనా, ఏ క్రీడాకారులైనా నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారునికి ఆర్థికంగా ఏదైనా శిక్షణ తీసుకునే విషయంలో కానీ, ప్రతి విషయంలో కానీ స్థానిక శాసనసభ్యునిగా 100కు 100% సంపూర్ణమైనటువంటి నా సహకారం ఉంటుంది. మీరు నా దృష్టి తీసుకొస్తే సహకారం చెప్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఇవాళ అంపైరింగ్ అనేది ఇంపార్టెంట్.